హలో అందరికీ వెల్కమ్ టు బోనీస్ వరల్డ్. సో ఇవాళ వీడియో వచ్చేసి మీషోలో కొన్ని ఫ్యాబ్రిక్స్ తీసుకున్నాను. సో అవైతే మీకు చూపిస్తాను, క్వాలిటీ ఎలా ఉందో చెప్తాను, తీసుకోవచ్చా లేదా అనేది కూడా చెప్తాను అనమాట. అండ్ ప్రైస్ డీటెయిల్స్ కూడా మెన్షన్ చేస్తాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇవన్నమాట ఫ్యాబ్రిక్స్, ఇన్ని ఫ్యాబ్రిక్స్ అయితే తీసుకున్నాను. సో ఫస్ట్ ఒక్కొక్కటిగా ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్యాబ్రిక్ అన్నమాట. సో ఇది వచ్చేసి ఆర్గాంజా క్లాత్ తో మెహందీ కలర్ లో ఉందన్నమాట. సో మెహందీ కలర్ ఆర్గాంజా క్లాత్ తో ఫ్యాబ్రిక్, బాటమ్ ఫ్యాబ్రిక్ కోసం అని తీసుకున్నాను. సో దీని లెంత్ వచ్చేసి 5 మీటర్స్ ఉంది. సో ఇది వచ్చేసి ప్లెయిన్ ఫ్యాబ్రిక్. ఇది నేను లెహంగా స్టిచ్ చేసుకుందామని తీసుకున్నాను అనమాట. సో 5 మీటర్స్ మెహందీ కలర్, లైక్ షైనింగ్ ఉంది, జిమ్మిచూ క్లాత్ అంటారు కదా, సో అదనమాట. సో ఇది బాటమ్ కోసం అని తీసుకున్నాను లెహంగాకి. బాగుంది, 5 మీటర్స్ ఉంది క్లాత్ అయితే. సో క్వాలిటీ బాగుంది, క్లాత్ కూడా బాగుంది, మంచిగా షైనింగ్ ఉందన్నమాట. అండ్ 5 మీటర్స్ కూడా ఉంది. ఓకే, పర్లేదు, తీసుకోవచ్చు. దీని ప్రైస్ వచ్చేసి 239 రూపీస్. నెక్స్ట్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇది. సో ఇది వచ్చేసి మెహందీ కలర్ లోనే క్రేప్ క్లాత్ తీసుకున్నాను. సో ఇది 5 మీటర్స్ క్లాత్ అన్నమాట. లెహంగా తీసుకున్నాను కదా, సో దాని లోపలికి లైనింగ్ కోసం అని తీసుకున్నాను యాక్చువల్గా. బట్ చాలా బాగా వచ్చింది క్లాత్ అయితే, చూడండి. దీంతో 5 మీటర్స్ అన్నమాట. ఇది నార్మల్గా పాలిస్టర్ వేస్తే మనకి లెంత్, ఈ హైట్ అనేది చాలా తక్కువ వస్తుంది. సో దానికోసమని నేను పాలిస్టర్ తీసుకోకుండా ఈసారి క్రేప్ తీసుకున్నాను. ఆల్రెడీ ఆర్గాంజా అంటే షైనింగ్ క్లాతే కాబట్టి దాని లోపల సాటిన్ అవసరం లేదు. సో ఆల్రెడీ షైనింగ్గా ఉంటుంది. సో అందుకనే నార్మల్ క్రేప్ అయితే సరిపోతుంది దానికని తీసుకున్నాను. సెట్ అవుతుందో లేదో చూద్దాం. కాస్త లైట్ కలర్ బుక్ చేశాను యాక్చువల్గా, డార్క్ వచ్చింది. సో చూడండి ఇలా ఉంది. అండ్ ఇది వచ్చేసి కాస్త డార్క్గా ఉంది. సో దానివల్ల ఈ కలర్ అయితే ఇంకా డార్క్ అయిందనమాట. సో చూస్తాను నేను స్టిచ్ చేసేటప్పుడు, ఒకవేళ మరి ఎక్కువ డార్క్ అనిపిస్తే ఇంకా లైట్ కలర్ అయితే తీసుకుంటా. బట్ బాగానే అనిపిస్తుంది. దీని ప్రైస్ వచ్చేసి 167 రూపీస్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదన్నమాట. ఇందులో ఏముందో చూద్దాం. వావ్, ఇదైతే చాలా బాగా వచ్చింది, వెరీ నైస్. చూడండి, కంప్లీట్ ఎంబ్రాయిడరీ ఉంది రెడ్ కలర్ లో. సో ఇది నేను టాప్ కోసం అని, ఇది నేను ఆ లెహంగా, ఇందాక మెహందీ కలర్ లెహంగా చూపించాను కదా, సో దానికి టాప్ కోసం అని తీసుకున్నాను. నేను నార్మల్గా షాప్స్లో ట్రై చేశాను, చాలా ప్రైస్ అనిపించింది. సో దాంతో కంపేర్ చేస్తే నాకు మీషోలో ఈ ఫ్యాబ్రిక్స్ అయితే చాలా చాలా రీజనబుల్గా అనిపించాయి అనమాట. సో అందుకనే చూద్దామని అయితే తీసుకున్నా. సో ఇది వచ్చేసి నెట్ క్లాత్ లో కంప్లీట్ గా ఎంబ్రాయిడరీ వచ్చింది. సో బాటమ్ ప్లెయిన్ గా తీసుకున్నాను కాబట్టి టాప్ ఆబ్వియస్ గా ఎంబ్రాయిడరీ ఉన్నది తీసుకోవాలనుకున్నాను అనమాట. సో మొత్తం ఇది 2 మీటర్స్ ఫ్యాబ్రిక్. సో నెట్ పైన మొత్తం కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అయితే ఇచ్చారు. సో ఇందులో ఈ గ్రీన్ అయితే ఉంది కదా అని, సో నేను గ్రీన్ కి మ్యాచ్ అవుతుందని నేను తీసుకున్నాను. కాంబినేషన్ అయితే బాగుంటుందని అనుకుంటున్నాను, చూడాలి. సో ఇది 2 మీటర్స్ నెట్ ఫ్యాబ్రిక్. క్వాలిటీ అయితే సూపర్ గా ఉంది చెప్పాలంటే. 2 మీటర్స్ ఫ్యాబ్రిక్ కి ప్రైస్ ఎంత ఉందో చూద్దాం. 259 రూపీస్ అనమాట. అంటే 1 మీటర్ కి 125 అలా పడింది అంతే. సో చాలా అంటే చాలా రీజనబుల్ గా ఉంది. 2 మీటర్స్ ఫ్యాబ్రిక్. ఈ బాటమ్ కి ఈ టాప్ సెట్ అయ్యేలాగా సర్చ్ చేసి అయితే నేను ఈ ఫ్యాబ్రిక్ పర్చేస్ చేశాను.
సో నెక్స్ట్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇదన్నమాట. సో ఇది వచ్చేసి సాటిన్ క్లాత్ 2 మీటర్స్ అన్నమాట. ఇది కూడా రెడ్ కలర్. సో ఇందాక చూపించిన ఎంబ్రాయిడరీ నెట్ క్లాత్ ఉంది కదా, సో దానికి సాటిన్ లైనింగ్ వేస్తే మంచి కలర్ఫుల్ గా ఉంటుందని సో ఇదైతే తీసుకున్నాను. సో ఇది కూడా 2 మీటర్స్ అన్నమాట. షైనీగా వచ్చింది చూడండి, ఎంత షైనింగ్ ఉందో. అఫ్ కోర్స్ సాటిన్ అంటేనే షైనింగ్ ఉంటాయి, బట్ కొన్ని డల్ గా కూడా ఉంటాయి కదా. సో మంచి క్వాలిటీతో వచ్చింది. 2 మీటర్స్ ఫ్యాబ్రిక్ ఇది కూడా. చూడండి పర్ఫెక్ట్ గా సెట్ అయింది, మంచి కలర్ఫుల్ గా అనిపిస్తుంది ఇంకా. సో దీన్ని యాడ్ చేయడం వల్ల. సో 2 మీటర్స్ ఈ రెడ్ సాటిన్ ఫ్యాబ్రిక్ కి 130 రూపీస్ పడింది అనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది. సో ఇది వచ్చేసి క్రేప్ ఫ్యాబ్రిక్ అన్నమాట. క్వాలిటీ చూడండి ఎంత బాగా ఇచ్చారో. ఫుల్ లెంత్ అయితే చాలా పెద్దగా ఉంది. సో ఇది వచ్చేసి నేను లాంగ్ ఫ్రాక్ డిజైన్ చేయించుకుందామని సో ఈ క్రేప్ క్లాత్ అయితే తీసుకున్నాను. సో దీనికి మనం అక్కడక్కడ లేస్ అటాచ్ చేసి ఫుల్ హ్యాండ్స్ పెట్టి ఫుల్ గేరా పెట్టి కనుక స్టిచ్ చేసుకుంటే లాంగ్ ఫ్రాక్ అయితే చాలా బాగుంటుంది. సో అలా అని తీసుకున్నాను, బట్ చూడాలి. బట్ ఇదైతే చాలా బాగుంది, క్వాలిటీ అయితే బాగుంది చూడండి. సో క్రేప్ లో ఇది 5 మీటర్స్ ఫ్యాబ్రిక్, క్వాలిటీ బాగుంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 188 రూపీస్ అనమాట. సో నేనైతే పక్కన పిక్ యాడ్ చేస్తాను చూడండి. సో ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ లో ఉన్న ఫ్రంట్ స్లిట్ టాప్ అండ్ లెహెంగా ఉంటుంది కదా, సో ఆ మోడల్ నాకు చాలా నచ్చింది. ఒక అమ్మాయి అయితే స్టిచ్ చేసుకొని వేసుకుంది కదా. సో నేనైతే చాలా చూసాను అలాంటివి, బట్ స్టిచ్ చేసుకోవడానికి అంత టైం అయితే లేదు. సో నేనైతే ఈసారి అయితే మీషోలో మంచి కలర్ కాంబినేషన్ చూసి ఈ మెహందీ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ లో ఇలా అయితే పిక్ లో చూపిస్తున్నాను కదా, ఇలా అయితే డిజైన్ చేయించుకుందామని తీసుకున్నాను. సో నేనే స్టిచ్ చేసుకుంటాను. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో అయితే నేను మాక్సిమం షూట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Thank you for watching this video.